గూడెం చెప్పిన కథల్లో ఆఖరిది స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ నినాదం దేశం అంతా మారుమోగిపోతోంది. స్కూల్ కాంపౌండ్ లోపల పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి తీసేయించి టాయిలెట్ల దగ్గర నుంచి క్లాస్ రూమ్ల వరకు శుభ్రం చేసే పనిని యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టాం స్కూల్లో అందరం. పిల్లలంతా ఉత్సాహంగా పనుల్లోకి జొరబడ్డారు. అన్ని పనులకి పోటీ పడిన వాళ్ళు టాయిలెట్ల దగ్గరికి వచ్చేసరికి శుభ్రం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. మేము ఇలాంటి పని చేయండి టీచర్, మా అమ్మకి తెలిస్తే కొడుతుంది, ఆ పని బయట పని వాళ్ళ చేత చేయించండి అంటూ పెద్ద క్లాస్ పిల్లలు సలహా చెప్తున్నారు. మన స్కూలు, మన టాయిలెట్లు మనం బాగు చేసుకోవాలి, మనం వాడుకున్న పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలన్నది ఇన్నాళ్ళు మీరెవరూ పట్టించుకోలేదు. మీ బాధ్యత ఏమిటో మీరు తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడైనా ఆ విషయం మీరు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. మన టాయిలెట్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మనం పాడు చేసిన పరిసరాలు ఎవరో వచ్చి ఎందుకు శుభ్రం చేస్తారు? సీనియర్ టీచర్ల మాటలు వింటూ కూడా తమని కానట్టుగా నిలబడి చూస్తున్నారు పిల్లలంతా. ఒక్క 5 నిమిషాలు సమయం ఇస్తున్నాం, మీలో ఎవరు ముందుకు వస్తారో చూస్తాం, పీటీ మాస్టారు హెచ్చరించారు. 5 నిమిషాలు గడిచిపోయాయి. నిశ్శబ్దంగా చూస్తున్నారంతా. అనిల్ ముందుకొచ్చి చీపురు బకెట్ తీసుకుని కడగడానికి ఉపక్రమించాడు. పీటీ మాస్టారు అభినందనపూర్వకంగా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. ఆయనతో పాటు అభినందనలు చెప్పేందుకు మరికొంతమంది కలిశారు. ఇందాకటి నుంచి చెయ్యం అని చెప్పిన పిల్లలు నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి చీపుళ్ళు చేతిలోకి తీసుకున్నారు. 2 రోజుల్లో స్కూల్ పరిసరాలు తళతళలాడేలా తయారయ్యాయి. ఆ రోజు క్లాసులు అయిపోయాక హెడ్ మాస్టరు పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చేసిన పనిని ప్రశంసిస్తూ, గాంధీజీ కలలు కన్న భారతదేశం మన కళ్ళ ముందుకు తెచ్చుకోవాల్సింది మనమే అని, ఆ శక్తి మనందరికీ ఉందని చెప్పారు. పిల్లలందరూ చక్కగా పనిచేశారని చెప్తూ, కొంతమంది పిల్లలు మాత్రం ఇతరులకి ఆదర్శప్రాయాలు అయ్యారని చెప్పారు. అలాంటి వాళ్ళకి తాను బహుమతులు ఇవ్వదలుచుకున్నానని చెప్తూ మిగిలిన పిల్లలు వాళ్ళతో పోటీ పడి బహుమతులు తెచ్చుకోవాలన్నారు. హెడ్ మాస్టర్ చెప్పే మాటల్ని అందరూ ఊపిరి బిగబెట్టి విన్నారు. ఎవరూ ఊహించింది, ఎవరికి బహుమతులు ఇవ్వబోతున్నారు? అందరూ ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. హెడ్ మాస్టరు ముందుగా అనిల్ పేరు పిలిచారు. మెరిసే కళ్ళతో వాడు బహుమతి తీసుకుంటుంటే నాకు గర్వంగా అనిపించింది. మిగిలిన పిల్లల్లో లేని ఒక ప్రత్యేకత తనకు ఉందని చాటుకున్నాడు. వాడు బహుమతి అందుకుని వెనక్కి వస్తూ నా వైపు తల తిప్పి ప్రత్యేకంగా చూడటం నేను గమనించకపోలేదు. ఆనాడు ఆడపిల్లని ఏడిపించడంలో వాడు చూపించిన ఉత్సాహం ఈనాటికి మరో మంచి రూపుదిద్దుకుందని నాకు అనిపించింది. అప్పుడు నా మీద దాడి చేశాడని ఫిర్యాదు చేసి వాడిని శిక్షించి ఉంటే వాడు ఇలా రూపాంతరం చెంది ఉండేవాడా? వాడికి ఇచ్చిన అవకాశం వాడిని మంచి మార్గంలోకి మళ్లించింది. నా నమ్మకం వృధా కాలేదు. పిల్లలు పెద్దలు వాడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ టీచర్లంతా అనిల్ని అభినందించారు. ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికెళ్లే దారిలో మిగిలిన పిల్లలతో విడివడి అనిల్ నా వెనకే రావడం గమనించాను. ముందుగా నేనే పలకరింపుగా నవ్వాను. వాడు మొహమాటంగా నవ్వాడు. ఏదో చెప్పాలన్నట్టు నాకు దగ్గరగా వచ్చాడు. ఏం మాట్లాడలేదు, కానీ వాడి కళ్ళు దిగులుగా ఉన్నాయి. నాకు తెలుసు వాడు మనసులో పడుతున్న మథన. కంగ్రాచులేషన్స్ అనిల్, నిన్ను చూస్తే మా అందరికీ గర్వంగా ఉంది. వాడు మరింత సిగ్గుపడిపోతూ థ్యాంక్స్ టీచర్ అన్నాడు. మరి ఈ రోజు నుంచి సాయంకాలం క్లాసులకు వస్తావా అన్నాను చిరునవ్వుతో. నా మాటలకి సంతోషంతో తల ఊపి ఇంటివైపు పరుగు తీశాడు. నాకు మా గూడెం మరింత ప్రియమైంది అయిపోతోంది. రాయటం ముగించి గడియారం వంక చూశాను. అర్ధరాత్రి దాటింది. కొన్ని గంటలైనా నిద్రపోవాలి, లేకపోతే పొద్దున స్కూల్లో బద్ధకంగా ఉంటుందనుకుంటూ రాస్తున్న ఉత్తరానికి ముగింపు వాక్యాలు మొదలుపెట్టాను. అమ్మా, వింటున్నావా నా గూడెం కథ? నువ్వు నా ఎదురుగా ఉన్నావని అనుకుంటూ ఇదంతా చెప్పుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నేను ఈ పిల్లల కోసం, వాళ్ళని చదివించడం కోసం రోజు గూడెం వెళ్ళాలా లేదా? నాకు తెలుసమ్మా, నువ్వు ఈ ఉత్తరం చదువుకుని వెంటనే సెలవు పెట్టి నా పిల్లల్ని చూసేందుకు వచ్చేస్తావు. అవును కదూ? నీ దీపు.